నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలుపెట్టే ముందు ఒక ముద్రాని నేర్చుకుందామండి. దీన్ని శక్తి ముద్ర అంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఎలా బెనిఫిట్గా ఉంటుంది, అలాగే ముద్రాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బొట్టన వేలని ఫోల్డ్ చేస్తున్నానండి. అలాగే చూడండి, చూపుడు వేలని మధ్యపు వేలని ఫోల్డ్ చేస్తున్నాను. వన్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఉంగరపు వేలని అలాగే చిటికిటి వేలని టచ్ చేస్తూ జస్ట్ ఈ పోస్చర్లో ఉంటుందండి ఈ ముద్ర. మనము దీన్ని చెస్ట్ సెంటర్ దగ్గర ప్లేస్ చేస్తూ ఐస్ని క్లోజ్ చేస్తూ కొన్ని క్షణాలు కూర్చుంటాం. చూసారు కదండి, శక్తి ముద్రని ఎలా చేయాలో చూపించాను. ఈ ముద్ర చేయటం వల్ల మనలో కొత్త ఎనర్జీ అన్నది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. ముఖ్యంగా పెలివిక్ ఏరియాని, అంటే ఈ భాగాన్ని రిలాక్స్ చేయటానికి. అలాగే మనకి కొన్నిసార్లు నిద్ర అన్నది సరిపోదండి, పడుకున్నా కూడా కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ముద్ర చేయటం వల్ల చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన మైండ్ని కామ్ డౌన్ చేయడానికి, అలాగే ఎనర్జీని ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా మనము ప్రొడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఈ ముద్రాని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనము మినిమంగా 5 minutes అయితే కంపల్సరీ చేయాలండి. మ్యాక్సిమం 15 minutes వరకైనా ఆ ముద్రాని అలాగే హోల్డ్ చేస్తూ కూర్చోవచ్చు. మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా కూర్చోగలిగితే కూర్చోండి. యోగా సాధన అన్నది కొంచెం బెనిఫిట్ ఇవ్వటానికి మనని మనం పుష్ చేసుకోవాలండి, కానీ అతిగా చేయకుండా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. వార్మప్స్ చేద్దామండి. ఆసన సాధన చేసే ముందు బాడీని వార్మ్గా చేసి చేయటం వల్ల ఇంజ్యూరీస్ బారి నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి బాడీని కొంచెం వార్మ్గా చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు చూడండి నెక్ని కుడి వైపున ట్విస్ట్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ వైపున ట్విస్ట్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఈసారి షోల్డర్ జాయింట్ అని శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి అలా స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని ఎల్బోస్ని స్ట్రెయిట్గా ఉంచుతూనే ప్రాక్టీస్ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో. ఈసారి 2 చేతులని ముందుకు స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని కుడి వైపున ట్విస్ట్ చేస్తూ వెనకాల వైపున చూడండి. జస్ట్ హ్యాండ్ని మనము వెనకాల తీసుకెళ్తూ వెనకాల వైపున చూస్తున్నాము. మీరు గమనించినట్టయితే నా లెగ్ పొజిషన్ సేమ్ ఉందండి. నేను దాన్ని ఎలా తీసుకెళ్ళట్లేదని, లెగ్ని అక్కడే ప్లేస్ చేస్తూనే ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. సెంటర్లో శ్వాసని తీసుకోండి, వదిలేటప్పుడు ట్విస్ట్. అలాగే సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఈసారి 2 చేతులని నేను నా వేస్ట్ పైన ప్లేస్ చేశానండి. శ్వాసని తీసుకుంటూ వెనకాల వైపున ఆర్చ్.
మళ్ళీ శ్వాసని వదులుతూ మనము ఇలా హాఫ్గా మనం ఫోల్డ్ అవుతున్నామండి. నేను ఫార్వర్డ్ ఫోల్డ్ చేయట్లేదు, జస్ట్ హాఫ్ వేకి వచ్చేసి హోల్డ్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ బెండ్. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వచ్చు. ఈసారి లెగ్ మూమెంట్ అండి. కాళ్ళని కొంచెం స్ప్రెడ్ చేస్తూ ముందుగా 2 చేతులని ఇలా వెనక్కి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కింద స్క్వాట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి ఈసారి చేతిని మోకాలని టచ్ చేయండి. ఇలా చేసేటప్పుడు శ్వాసని వదలండి. మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ స్క్వాట్. మళ్ళీ సైడ్స్కి స్ట్రెచ్ అయ్యేలాగా మనం ఇక్కడ ప్రెషర్ పడేలాగా చేస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తానండి. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను తాడాసనాలో నిల్చున్నానండి. నిల్చున్న తర్వాత కుడి కాలని ఫోల్డ్ చేయండి. చూడండి, నేను ఎడమ కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తున్నాను. బ్యాలెన్స్ చేసిన తర్వాత మీ బొటన వేలని హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే వేరియేషన్ అన్నాను కాబట్టి జస్ట్ లెగ్ని హోల్డ్ చేస్తున్నానండి. శ్వాసని తీసుకుంటూ ముందుకి స్ట్రెచ్ చేస్తూ బెండ్ అవ్వండి. ఈ ఆసనాన్ని నేను సైడ్కి తిరిగి చూపిస్తానండి. కాకపోతే 2 మోకాలని స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. జస్ట్ మనము ముందుకి స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ ఫోల్డ్ అయితే చేస్తున్నాము. ఈ ఆసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక లెగ్ పైన కంప్లీట్ బాడీ వెయిట్ని పెడుతున్నాం కాబట్టి లెగ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే కాళ్ళల్లో ఉన్న కండరాలకి మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే ఫార్వర్డ్ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మైండ్ని కూడా చాలా బాగా కామ్ డౌన్ చేస్తుంది. ఎందుకంటే ఫార్వర్డ్ ఫోల్డ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్తుంది. మనం కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ని రిపీట్ చేయకుండా జస్ట్ ఆసనాన్ని హోల్డ్ చేయండి. దానివల్ల మనకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. బ్యాలెన్సింగ్ కాబట్టి ఎక్కువసార్లు చేసినప్పుడు బ్యాలెన్స్ అన్నది అవుట్ అవుతుందండి. ఇదండి ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసనాలో చిన్న వేరియేషన్ని చేసి చూపించాను. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము
తర్వాత ఆసన చేసే ముందు ఈ వేసవి కాలంలో మనము మన యోగా సాధన చేసేటప్పుడు ఎక్కువగా స్వెట్ అనేది బయటకు వస్తుందండి. స్వెట్ రావటం చాలా మంచిది, టాక్సిన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అలాగే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు వెదర్ లోపల కూడా మనకి చాలా చేంజెస్ అనేవి జరుగుతాయండి. దానివల్ల ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. అలాంటి వాళ్ళు ఇమ్యూనిటీని పెంచటానికి మనం ఎక్కువగా పసుపుని వాడటం చాలా అవసరం అండి. పసుపు మనము జింజర్ వాడినా ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది. అలాగే యోగా సాధన చేయటం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందండి. కాకపోతే ఎగ్జాస్ట్ కాకుండా చాలా స్లోగా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువగా ప్రాణాయామాలు మెడిటేషన్ చేయటం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బిథిలాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చేసి చూపిస్తాను. ముందుగా ఈ ఆసన చేయడానికి టేబుల్ పొజిషన్లోకి రావాలి. నేను ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేసి టేబుల్ పాస్చర్లోకి అయితే వస్తున్నానండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, ఎడమ మోకాలని సెంటర్లో ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయండి. నేను ఇక్కడ ఫోల్డ్ చేయలేదండి, జస్ట్ లెగ్ని స్ట్రైట్గా ఉంచుతూనే పైకి లిఫ్ట్ చేశాను. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని శిరస్సుని ఆనించడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి కిక్ చేసి శ్వాసని వదులుతూ ఇది ఒక చిన్న వేరియేషన్ అని మనం కలిసి దీన్ని ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మార్జరీ బిథిలాసన. ఈ ఆసన చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని, లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడు నేను ముందు చూస్తున్నాను. అలాగే లెగ్ని తీసుకొచ్చేటప్పుడు శిరస్సుని ఆనించడానికి మొత్తం క్రంచ్ అయ్యామండి. ఇది స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ ఆసన. స్పైన్ని స్ట్రెంగ్తెన్ అలాగే ఫ్లెక్సిబుల్ కూడా చేస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వముఖ శ్వానాసన. చూసిద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో కూడా ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. ముందుగా అధోముఖాలోకి వస్తున్నానండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాలని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ మనము శ్వాసని తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేస్తున్నాము. అలాగే మోకాలని కింద ఇలా డ్రాప్ చేయలేదండి, మోకాలని పైకే ప్లేస్ చేస్తూ లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. ఒక లెగ్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేస్తున్నానని కొంచెంగా మన భూమికి కొంచెం పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తున్నాము.
కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు 2 వైపున ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఊర్ధ్వముఖ శ్వానాసన. అందులో మనం లెగ్ని లిఫ్ట్ చేస్తూ ఒక వేరియేషన్ని ప్రాక్టీస్ చేసాము. ఇలా మనం డైనమిక్గా రెపిటేషన్గా చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుందండి. మనం అధోముఖ నుంచి ఊర్ధ్వముఖ వచ్చే ప్రాసెస్లో మనం అధోముఖ చేయటం వల్ల వెనకాలన్న కాళ్ళ భాగంలో మనకు స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఊర్ధ్వముఖ చేసేటప్పుడు మనము ఈ భాగాన్ని కిందకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తున్నామండి. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. మనకి ఈ చెస్ట్ ఏరియాని బాగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అక్కడున్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయవచ్చు. అంటే హార్ట్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ ఆసన. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మేజర్గా బేస్ చక్రాలని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ఆసనం చాలా బెనిఫిట్గా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన, స్పైన్ ట్విస్టింగ్ ఆసన అని. ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా శవాసనాలు రెస్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. హ్యాండ్స్ని షోల్డర్ లెంత్లో స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు 2 కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ గరుడాసన మనం చేసామండి. ఒక కాళ్ళని బెండ్ చేస్తేనే ఇంకో కాళ్ళతో మనము వ్రాప్ చేయగలుగుతాము. కాబట్టి అలా బెండ్ చేస్తూ వ్రాప్ చేయండి. వన్స్ ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి, నేను నా మోకాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. అలాగే కుడి వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి మోకాళ్ళని కుడి వైపున అలాగే ఎడమ వైపున చూడండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నామండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. మనం గరుడాసనాన్ని లెగ్స్తో చేసామండి. ఈ స్పైన్ ట్విస్టింగ్ చేయటం వల్ల స్పైన్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఆసన సాధన తర్వాత చేయండి, చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇవ్వండి ఇవాళ మన ఆసన సాధన మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.
ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, కఫదోషం ఉందని ఎలా తెలుస్తుంది యష్మిత అంటే, వీళ్ళకి చూడటానికే అంటే అంటారు కదండి, స్మెల్ చూసినా మనం లావైపోతాము అని. వాళ్ళు కఫదోషం ఉన్న వాళ్ళని. వీళ్ళలో బోన్స్ అన్నవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ మంచిగా ఉంటుంది, నెయిల్స్ బాగా ఉంటాయి. అంటే వీళ్ళకి పృథ్వీ ఎలిమెంట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వీళ్ళకి అలాగే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే బాడీలో ఒక డ్రింక్ని చెప్తానండి. ప్రతిరోజు నైట్ దాన్ని కన్జ్యూమ్ చేయండి, తప్పకుండా మీ బాడీ వెయిట్ తగ్గుతుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందండి. పచ్చి పసుపు అలాగే అల్లం ముక్క, మనం వీటిని మంచిగా దంచి 1 గ్లాస్ వాటర్లో వేసి మంచిగా బాయిల్ చేయాలండి. వన్స్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండి అలాగే పెప్పర్ వేయాలండి. ఈ 4 కాంబినేషన్స్ యాడ్ చేసి ప్రతిరోజు నైట్ తీసుకోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అలాగే కఫ నేచర్ ఉన్న వాళ్ళకి కఫని బ్యాలెన్స్ చేసి వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.